నమస్తే సార్. సార్ రాష్ట్రంలో కాపులపై జరుగుతున్నటువంటి అంతా కూడా తెలిసినటువంటి అంశాలే. దానికి సంబంధించి మీరు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో చేస్తున్నారు కార్యక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా మీరంతా కూడా కలుస్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒక రకమైనటువంటి అందరూ కలిసి రావట్లేదు అనే ఒక అపోహ, ఒక రకమైనటువంటి అసంతృప్తి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారిలో ఉంది. దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయడానికి మీరు ముందుకు వెళ్తున్నారు? చందు జనార్దన్ గారు కూడా లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి సార్. అన్న, మన ముద్రగడ గారు జేఏసీలో కీలకమైన నాయకుడు, రాష్ట్ర స్థాయి నాయకుడు, రాష్ట్ర కన్వీనరు. వారు పూర్తి సమయం ముద్రగడ గారితో ఉండి చాలా సేవ చేసిన ముఖ్యమైన నేతల్లో పెద్దలు తోట రాజీవ్ గారు సోదరులు ఒకరు. మొన్న వారు చాలా ఘనమైన నివాళి ఏర్పాటు చేశారు విశాఖపట్నంలో. మేము కూడా వెళ్ళొచ్చాం. రాజీవ్ గారు అంటే ఇప్పుడు మేమందరం కూడా ఒకటే సార్. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు రకరకాలైన ఆలోచనలు, రకరకాలైన ప్రణాళికలు ఎవరికి వాళ్ళకి ఉంది. సో ఇప్పుడు సమయం ఏంటంటే అందరం కూడా ఏకతాటి మీకి వచ్చి దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని కార్యాచరణ రూపించుకుని గ్రౌండ్ లోకి రావాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈ మీటింగులతో ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే మీటింగులు పెట్టాం, చైతన్యం రావాలి, చైతన్యం ఉంది జాతిలో. ఇప్పుడు మనకి తెలియాల్సిందల్లా ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారి లోటుని అయితే మీరు ఎవరూ తీర్చలేము. కానీ మేమందరం కూడా సంఘటితం అయ్యి చంద్రశేఖర్ గారు ఆయన స్థాయిలో ఆయన కష్టపడుతున్నారు. ఆయన ఒక ధోరణి. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇవ్వాలి. ఇప్పుడు ఏ పోరాటం అయినా సరే మన రిప్రజెంటేషన్ అనేది మస్ట్ అండి. సో అది దాన్ని ఎవరు తప్పట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఎంతవరకు నమ్మొచ్చు అనేది కూడా పెద్ద ప్రశ్నే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు నమ్మాము. ఆయనే ఇచ్చినట్టు ఇస్తాడు, ఆయనే కేసులు పెట్టిస్తాడు, మళ్ళీ ఆయనే. ఇప్పుడు వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది కూడా చూడాలి. ఇప్పుడు దీంట్లో ఈ కార్యాచరణలోనే మేమందరం కూర్చొని ఎందుకంటే మాలో విభేదాలు వచ్చిందంటే వాళ్ళు సక్సెస్ఫుల్ అయినట్టే. సో మాలో ఎక్కడ విభేదాలు కూడా లేవు. కాకపోతే ఇప్పుడు ఒకళ్ళు మొన్న విజయవాడలో జరిగిన కార్యక్రమంలో వాళ్ళు ఒక ఆశతో ఉన్నారు. దానికి అవకాశం ఇవ్వాల్సింది కూడా ఇతర సభ్యులుగా మాకు కూడా బాధ్యత ఉంది. కాకపోతే వి డిఫర్ విత్ దేర్ ఐడియా, నాట్ ద ఐడియా, విత్ దేర్ హోప్. అంటే వాళ్ళకి ఏదైతే ఆశ ఉందో ఆ ఆశ అయితే మాకు లేదండి. ఎందుకంటే ఈ ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు గారికి ఈ కులం మీద నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉండుంటే ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన వ్యక్తి మీద కూడా ఇంకా భయపడుతూ అంటే ఈ జాతి పట్ల ఆయనకి ఎందుకు ఆ రకమైన ద్వేషమో నాకు ఎప్పుడు అర్థం కాలేదు. ఈ జాతి పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అంత ఆక్రోషమో కూడా నాకు అర్థం కాలేదు. చనిపోయిన వ్యక్తి మీద కూడా ఇప్పుడు దాకా సాధించుకుని సంతాప సభలకు కూడా, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను బయట చెప్పలేదు, ఇదే మొదటిసారి మీ నెంబర్ 1 న్యూస్ ఛానల్ ద్వారా మేము సంతాప సభ పెట్టిన రోజును కూడా మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. మా వెన్యూని క్యాన్సిల్ చేసేమన్నారు. అంటే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట. 2 రోజులు కీలకమైన సమయంలో ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటది. ఆ సమయంలో డిస్టర్బ్ చేసి 4 వైసీపీ జెండాలు కట్టించి వైసీపీ కాపునాడని ఎవరెవరైతే రాలేదో ఈ రోజు వాళ్ళ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఏమనంటే ఎంత చక్కగా కాపునాడు అని చెప్పి కాపునాడు లాగా చేశారు వీళ్ళు, ఇంత అద్భుతంగా చేశారు, వాళ్ళ సొంత కష్టంతో చేశారు అని చెప్పి ఇవాళ మాకు చాలా బాధ్యతగా చేసామని పేరు వచ్చింది. మాకు ఆనందం. అంటే ఇప్పుడు చందు జనార్దన్ గారి వాళ్ళు తీసుకెళ్తా అన్నది కూడా మా సభ్యుడు ఒకరు అనుకున్నప్పుడు మాలో ఆ మాత్రం అండర్స్టాండింగ్ మాకు ఉండాలి. కాబట్టి వాళ్ళ ఆశని కూడా మేము కాదను. వాళ్ళు గవర్నమెంట్ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ఇవ్వాలి కూడా, అది పద్ధతి. ఎందుకంటే ఒక పోరాటంలో మనం ఒక మొదటి రోజునే
డిక్లరేషన్స్ ఉండకూడదండి. అవును. ఎప్పుడు కూడా ఎమికబుల్ గా ప్రభుత్వానికి, ఎందుకంటే ఇక్కడ మాకు ఆశయ సాధనే ముఖ్యం, కానీ అవును. ఎవరికి క్రెడిట్ వచ్చింది ఎవరికి క్రెడిట్ రాలేదు అనే అంశాన్ని కూడా మేము మాట్లాడం. ఎందుకంటే మా లక్ష్యం అది కాదు. ఈ జాతి ప్రయోజనాలు మా లక్ష్యం, అవును. ఈ జాతి ఎదుగుదల మాకు లక్ష్యం, రాబోయే తరాల భావితరాల భవిష్యత్తు మా లక్ష్యం. సో అది దానికి న్యాయం, భావితరాల భవిష్యత్తుకి మేము ఏమన్నా బాట వేయగలితే మేము మా జీవితం ధన్యం అనుకుంటాం. ఎందుకంటే మేము చేసిన పోరాటానికి మా లక్ష్యం అది. ముద్రగడ పద్మనాభం గారి లక్ష్యమే అది. సో ఇప్పుడు ఈ జాతి అన్ని రకాల మేధావుతనం ఉండి అన్ని ఉండి డబ్బులతో ఇబ్బంది పడి ఆ బీసీల్లో చేరుస్తే ఆ మిగతా ఏదైతే ఫెసిలిటీస్ దాంట్లో ఉందో అవి కూడా ఈ జాతికి అందినట్టు అయితే ఎక్కువ మంది పిల్లలు దానివల్ల అభివృద్ధి చెందగలరు అనేది మా ముఖ్య లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మేము సాధించాలి అంటే ఈ రోజు మేము ఏకతాటి మీకు రావాలి. అనేకైన కుట్రలు ఉంటాయి. కాకపోతే చందు జనార్దన్ గారు కూడా ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయనకి కూడా మంచి అవగాహన ఉంది. సో మొన్న పెట్టిన ప్రతిపాదనకి మేము కాదనట్లేదు. లేకపోతే కొంతమంది ఆ మీటింగ్ నుంచి దాని వచ్చిన సారాక్షన్ నాతో మాట్లాడింది ఏంటంటే, ఇంకా మీరు టీడీపీ పార్టీని నమ్ముతున్నారా అని. ఏమో మార్పు వచ్చిందేమో చంద్రబాబు నాయుడులో, ఈసారి ఆయన తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా మీద మోసపోరండి. అన్న కూడా చివరిగా కాపులు నమ్ముంటారు, అది వేరే వ్యక్తి వల్ల నమ్మారు. మరి ఆ వ్యక్తి వల్ల నమ్మినా సరే ఈ రోజు మనమే కదా నష్టపోతున్నాం అని చెప్పి మొత్తం ఈ జాతి చంద్రబాబు నాయుడు నుంచి దూరం వెళ్లే లోపల వేరే వ్యక్తి ఎవరు సార్, మీరు ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ ఉంది సార్. కాపులకి ముఖ్యమంత్రి అవలేదనేది ఒక తీరని లోటు ఉంది, అసంతృప్తి బాగా ఎక్కువగా అసంతృప్తి ఉంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు తప్ప చంద్రబాబు గారిని నమ్మి కాదు. అంటే అలాగ ఓటేసినా సరే నష్టం మనకే జరుగుతుంది కదా అని సరే ఏరండి. నెక్స్ట్ జనసేన పార్టీకి వేసుకుంటారు, అక్కడ ఉన్న కాపులు చేసుకుంటారేమో, కానీ ఈసారి మీ జೊತೆ ఆ పార్టీకి అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసి టీడీపీ పార్టీకి ఓటేసుకునే అవకాశం కూడా ఈసారి ఆయనకు రాదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయాలు తీసుకోలేనట్టయితే అది కూడా కోల్పోతారైనా. ప్రేమ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి మీద, దాని మీద వేశారు ఓట్లు జాతి అంతా. కానీ అలా కూడా చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఏంటంటే ఇప్పుడు ముందులాగా లేదు సార్. ఏదన్నా నిమిషాల్లో న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది, ఐదర్ బీ ద సోషల్ మీడియా ఆర్ ద ఈ మీడియా ఒక లైవ్ షోస్ ఎన్నిటి వల్ల చాలా తొందరగా న్యూస్ అందరికి రీచ్ అవుతుంది. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లో లాగా కొంచెం దాచేస్తాను, కొంచెం అంటే చెప్పి చెప్పనట్టు మాట్లాడతాను, మాయ చేస్తాను అంటే ఆ రోజులు పోయినాయండి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన కూర్చొని ఆలోచన చేసి ఈ జాతికి అన్యాయం జరిగింది, క్రమంగా అన్యాయంగా వీళ్ళకి ఉన్న బీసీ, స్వతంత్రం ముందున్న బీసీ, స్వతంత్రం తర్వాత ఏ సైంటిఫిక్ ప్రాసెస్ వాళ్ళు అడాప్ట్ చేసుకుని దీన్ని తీస్తారనేది చెప్పమనండి ఎవరినన్నా. ఒక జీవో ఇచ్చి తొలగించారు, అది చాలా అన్యాయం. అసలు ఏ కమిటీ వేయలేదు, ఏది వేయలేదు. దాన్ని రీఇన్స్టేట్ చేయమని అడుగుతున్నాం, కానీ మాకు కొత్తగా బీసీలో చేర్చమని మేము అడగట్లా. మీరు ఎన్ని రకాల సర్వేలు కావాలో చేసుకోండి, ట్రాన్స్పరెంట్ గా చేయండి, మాకు చెప్పండి ఈ కారణాలు మీరు చాలా అభివృద్ధి చెందిసారు మేము పెట్టలేమని. వీఆర్ ఆస్కింగ్ ఫర్ రీఇన్స్టేట్మెంట్ బట్ నాట్ ఇంటూ ఎ న్యూ, కొత్తగా మమ్మల్ని బీసీలో చేర్చమని మేము అడగట్లా. కాబట్టి దాని గురించి మేము ముందుకు వెళ్తున్నాం. సో ఇనిషియల్ పీరియడ్ లో మీరు అన్నట్టు మీటింగ్లు అవసరమే, అలాగని చెప్పి నేను మీ నెంబర్ 1 న్యూస్ ఛానల్లోనే నేను మాట్లాడాను. కార్యాచరణ అర్జెంట్ గా చేసుకోవాలనేది మాలో కూడా
చర్చ వచ్చింది. ఇంటర్నల్ గా మేము కూర్చుని నాయకులు మాట్లాడుకుంటాం, మాలోనే చర్చ వచ్చింది. కానీ ఏదన్నా సరే, ఎందుకంటే వి బిలీవ్ ఇన్ దిస్ డెమోక్రటిక్ ప్రాసెస్, వి బిలీవ్ ఇన్ ద సిస్టమ్స్ అండ్ వి బిలీవ్ ఇన్ ద లా. కాబట్టి ఎప్పుడన్నా దేనికన్నా ఒక రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, నా ఆలోచన ప్రకారం. కాకపోతే నమ్మకం ఉందా లేదా అన్నది ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం నిర్ణయించుకుంటది. నమ్ముతూ మా బాధ్యత, ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటాం వాళ్ళ బాధ్యత. లేని పక్షాన ఖచ్చితంగా మా పోరాటం ఆగదు. ముద్రగడ పద్మనాభం గారి స్ఫూర్తితో మేము ముందుకెళ్తాం. కొత్త నాయకత్వం కూడా వస్తుంది దీంట్లోకి. దాని తర్వాత మా ఆలోచనల్ని ప్రజలతో షేర్ చేసుకుని, అంటే మా జాతి మా కుటుంబ సభ్యులందరితో షేర్ చేసుకుని దీనికి ఖచ్చితంగా రూపకల్పన అతి త్వరలో అవుతుంది. మీ అందరం కీలకం. ఇక్కడ మీరు గమనించినట్టు అయితే ఒక సాయి సుధాకర్ నాయుడు గారు అవ్వచ్చు, చందు జనార్దన్ గారు అవ్వచ్చు, అలాగా ఈ ప్రతి ప్రాంతానికి నాయకత్వం వహించి దీన్ని ఇవాళ కాదు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు, ఏమి ఆశించుకుంటా. ఇదే సమయం, ఇదే ఈ నాయకులందరూ కూడా ఏ రాజకీయ పార్టీకో పెట్టుంటే మేము అందరం పెద్ద రాజకీయ నాయకులు అయిపోతాం. ఈ రోజు చాలా పదవులు చేసేద్దాం. కానీ ఇవాళ మాకు ఈ కులం మీద ఉన్న చిత్తశుద్ధి ఒకసారి దిగిన తర్వాత వెనకాడకూడదనే తత్వం ఉన్న వ్యక్తులు మేము అందరం. దాని గురించి మేము పోరాడుతున్నాం, మేము కష్టపడుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది రిప్రజెంటేషన్ తో మొదలవుతుందేమో. మేము మొన్న కూడా నేను ఒక చంద్రబాబు నాయుడు గారికి అంటే మా జాతి వాయిస్ గా చెప్పాను. ఏమని, అయ్యా మా పోరాటం మమ్మల్ని చేసుకునే అవకాశం ఇవ్వండి, మీరు అంతేగాని మీరు దాన్ని అనుకొట్టేద్దాం అంటే దాని తీవ్రత వేరేగా ఉంటది. వీఆర్ ఓన్లీ ద వాయిస్ ఆఫ్ అవర్ పీపుల్. వాళ్ళ ఆకాంక్ష ఏంటని, వాళ్ళ బాధలు ఏంటనేది వ్యక్తపరుస్తున్నామే తప్ప మా బాధలు ఇవి కావు. ఆ జాతి పడుతున్న ఇబ్బందుల్ని ముందుకు పెడుతూ వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు రీఇన్స్టేట్. ఏవైతే వాగ్దానాలు ఈ జాతి కోసం మీరు ఇచ్చారో అవన్నిటిని అమలుపరచమని పాయింట్ వైజ్ గా కూడా మేము రాబోయే రోజుల్లో మేము అందరం కలిసి, కొంతమంది డియాక్టివేట్ అయి ఉన్నారు, వాళ్ళని కూడా యాక్టివేట్ చేసి ఖచ్చితంగా దీన్ని ఇక్కడతో వదిలేది లేదండి. రాబోయే రోజుల్లో మంచి పరిణామాలతోటి ముందుకు వస్తామని మీ అందరికీ భరోసా ఇవ్వగలం. థ్యాంక్ యూ రాజీవ్ గారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తున్నారు.